హలో హాయ్ అండి. శ్రీవిత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసాయండి ఆవకాయ పెడుతున్నానండి. ఆవకాయ అంటారా, ఆవకాయ అంటే అమృతంలా అనిపిస్తుందండి. మరి ఆంధ్ర స్టైల్లో అయితే పెట్టేస్తున్నానండి. ఎలా పెడుతున్నానో మీరు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. ఎక్కడైనా స్క్రిప్ట్ చేస్తే మీకు అర్థం కాదండి. అందుకే స్క్రిప్ట్ చేయకుండా నేను వీడియో అయితే చూడమన్నానండి. నేను పెట్టే స్టైల్స్ మొత్తం ఆంధ్ర స్టైల్లోనే పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అలాగే చేయండి. నేను ఏ పద్ధతిలో అయితే పెడతాను అలాగే చూసారా. నేనైతేనండి ఒక 11 కాయలు 12 కాయలు అయితే తీసుకున్నానండి. తీసుకుని శుభ్రంగా కడిగేసండి ఒక కాటన్ బట్టతో అయితే తుడుచుకునండి ఒక బేసిన్లో పెట్టుకున్నానండి. పై ముచ్చుకులు కూడా తీసేసానండి. నాకు ఇష్టం ఉండవండి, ఎందుకంటే దాంట్లోని కొంచెం అది కిందకు ఉంటుంది కదా, ఏంటది నుసి కింద ఉంటుంది కదా, అది వెగిటి కింద అనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక మామిడికాయ ముక్కలు శుభ్రంగా క్లీన్గా లోపల అంతాని లోపల పొర ఉంటుందండి, పొర తీసేసి జీడి తీయాలండి శుభ్రంగాని. లేకపోతేనండి చట్నీ అనేదండి బూజు కట్టేస్తుందండి, చాలా టేస్టీగా ఉండదండి. మొత్తం ఆవకాయ ముక్కలను క్లీన్ చేయడమే పడుతుందండి 1 అవర్ మనకి. ఎందుకంటారా అది అందుకే ఆవకాయ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మనం మొత్తం ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఒక క్లాత్ ఇచ్చుకునండి, కాటన్ క్లాత్ శుభ్రంగా క్లీన్ చేసేసుకునండి. మనం గిన్నెలోకి అయితే ఒక ముక్క తుడుచుకున్నాక ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు అవి ఎంత ఉన్నాయో కొలుస్తున్నాను చూసేయండి. మొత్తం ఇంకోండి ఇదండి కేజీ డబ్బా అండి. కేజీకి సేరు ముక్కలు పడతాయండి. మేము సేరు వడ్డు కుంచుడు అనుకుంటామండి మా లెక్కల ప్రకారం. నేను కూడా మా లెక్కల ప్రకారం మీ లెక్కల ప్రకారం చెప్తూ ఉంటాను, వినేసేయండి. ఇదైతేనండి సేరు ముక్కలండి. అవి అంటే 1 కేజీ, ఇది ఒక సేరు ముక్కలు 2 కేజీలు పచ్చడి అయితే చెప్తున్నాను, మీరు అలా ఫాలో అయిపోండి. ఓకేనండి. మాకు అడ్డుడు ముక్కలు అంటామండి. ఈ అడ్డుడు ముక్కలకి ఏమేమి వేయాలో చూపిస్తున్నాను మీకు. 2 కేజీల ముక్కలకి అనుకోండి. ఓకేనండి. 2 కేజీల ముక్కలు అనుకోండి. ముందు అయితేనండి బ్రాండ్ ఆయిల్ అండి, అది బ్రాండ్ ఆయిల్ అయినా సరే అండి. పల్లి ఆయిల్ బయట అమ్ముతారండి, గానుగ కాడ, అదైనా కూడా తెచ్చుకోవచ్చండి. ఇది కంపల్సరీగా ఆయిల్ బట్టి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అయితేనండి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అయితేనండి బ్రాండ్ వాడితే ఇంకా మంచిదండి. నువ్వుల పప్పు నూనె ఇది 460 రూపాయలు పడుతుందండి కేజీ వచ్చేసి. పల్లి ఆయిల్ అయితేనేమో 360 పడుతుందండి. నేనైతే నాకు కొంచెం నొప్పిగా ఉంటుంది కాబట్టి నేను ఈ ఆయిలే వాడుతున్నాను. కొంచెం బలంగా ఉంటుంది కదా, చట్నీ తిన్నా బలం అనిపిస్తుందని. ఓకేనండి. నేను మరి ఎందుకు ముందు ఆవకాయ ముక్కలకి ఆయిల్ పెడుతున్నానంటే, నాకు ఇంకా ఆవు పిండి అదినండి మిక్సీ పట్టాలండి. ఆవాలు అవి ఎండలో పెట్టానండి, అవి మిక్సీ పట్టాలి. ఉప్పు ఆవాలు అన్నీ మిక్సీ పడతానండి. అందుకని ముందు అయితేనండి ముక్కలు అయితే మార్నింగ్ తెచ్చేసారండి. ముందు వీటిని శుభ్రం చేసేసండి దీనికి ఆయిల్ అయితే పట్టించేసానండి. ఇలా ఆయిల్ పట్టిస్తేనండి ముక్క అనేది మెత్తగా అవ్వదండి, కొంచెం గట్టిగా ఉంటుందండి. ఈ రోగాలన్నీ అండి అవి పక్కన పెట్టేసండి. నేను అంటే 1/2 కిలో ఆవాలు తీసుకున్నానండి 2 కేజీల ముక్కలకి. ఓకేనండి. 1/2 కిలో ఆవాలు తెచ్చుకునండి. మొత్తం అండి ఎండలో పెట్టే ఎండేకనండి ఇలా మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసి జల్లెడ చేసుకోవాలండి, మెత్తగా ఉండాలండి. ఇలా మిక్సీ పట్టేసాం కదా, అలా మొరంగా వేయకూడదండి. ఇక చూడండి ఎన్ని మొరాలు వచ్చినాయో. ఆ మొరాలన్నీ పక్కన పడేసండి. మనం ఇంకోసారి మిక్సీ పట్టుకునండి మెత్తంతా తీసుకోవాలండి. దాని మీద పొట్టు అనేది బయట ఉంటుందండి. నేనైతేనండి అన్నీ అయితే దగ్గర పెట్టేసుకున్నానని చూసేయండి. ఆవు పిండి వెల్లుల్లిపాయలు అయితే 1/2 కిలో పెద్ద పెద్ద రేఖలు అయితే తీసుకున్నానండి. కారం అయితేనండి కేజీ కారం తీసుకున్నానండి. మొత్తం ఉప్పు అన్నీ ఆడేసానండి. ఆడేసుకునండి రెడీగా పెట్టాను చూడండి. ఎందుకంటే మనకి ఆవకాయ పెట్టేమన్నప్పటికంటే ముందుగానే అన్నీ తయారు చేసుకుని పెట్టుకోవాలండి. ముక్కలు వచ్చేటప్పటికి వెంటనే పెట్టేసుకోవాలండి. అవి ఎక్కువ నిల్వ ఉంటేనండి పచ్చడి అనేది పాడైపోతుంది. అందుకని నేను ఏం చేశానంటేనండి ముందు రోజు అన్నీ తెప్పించుకునండి ఎండలో పెట్టేసండి రెడీగా ఉంచానండి. మన్నాడైతే ఆవకాయ ముక్కలు తెచ్చేయమన్నానండి. అలా అయితే తెచ్చేసారు కదండి. ఇప్పుడు నేను 1/2 కేజీకినండి 3 అరసాలు అయితే అయిందండి. 3 అరసాలు వేసుకోవచ్చు అండి, 3 సార్లు కూడా వేసుకోవచ్చు. అంటే 3 సార్లు అంటే మీరు ఏమనుకుంటారు, ఒక 1/2 కేజీ అనుకోండి. మేమైతే ఇలాగా తవ్వల్లో చూసుకుంటామండి. ఒక 1/2 కేజీ ఆవపిండి అనుకోండి. 1/2 కేజీ ఆవపిండి వేసానండి. 1/2 కేజీ ఆవపిండి అన్న తర్వాత కారం అండి, కారం అయితే 3/4 కేజీ వేసానండి. అంటే ఇది కూడా 3 సార్లు పైన వేసానండి. అంటే 3 సార్లు వేసి కొంచెం సాల్ట్ వేసానండి. అలాగంటే లెక్కలు అనేది ఇలా వేసుకోవాలండి. మనం 1/2 కేజీ ఆవపిండి వేస్తేనండి 3/4 కేజీ 1/2 కేజీ కారం వేయాలండి. దానికే వేయొచ్చు, కానీ ఇంకొక అరసాలు ఎక్కువ వేసాను అంతే అండి. ఓకేనండి. నేను కూడా అది 2 గ్లాసులే పోసాను, ఇది 2 గ్లాసులే కారం. ఓకేనండి. కారం అయితే ఎండుమిర్చి అండి మాకు స్పెషల్గా అమ్ముతారండి. ఆవకాయ కాయ అని కిలో 600 ఉంటుందండి. అది తెచ్చుకుని ఆడించుకుంటే చాలా బాగుంటుందండి కారం.
ఓకేనండి. ఉప్పు అయితే ఉప్పు ఎండబెట్టేసండి, బాగా మిక్సీ పట్టేసండి. ఉప్పు కూడా మనం ఉప్పు అయితేనండి మనం సాల్ట్కి కొంచెం తగ్గిద్దాం, అంటే పావు కిలోకి కొంచెం తక్కువగా వేద్దామండి. చూడండి నేను ఎలా వేసానో అంతే, కరెక్ట్గా సరిపోయిందండి నాకు. అంటే పావు కేజీ ఉప్పు తీసుకోవాలి. ఉప్పు తీసుకుని ఒక్కొక్క 2 గుప్పులు తీసేయాలి అంతేనండి. అంతలో పావు కేజీ ఉప్పులో కొంచెం పక్కన పెట్టేసుకుని కనవదంతా వేసుకుని ముందైతే ఇక చూసారా ఎలా కలుపుకున్నాను. ఆవు పిండి, కారం, సాల్ట్ ఇలాగ మంచిగా అన్నీ నీట్గా ఒక గిన్నెలో అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ మిక్స్ అనేది మన ముక్కల్లో అవుతుందో అవ్వదు, అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. నాకైతే తెలియదు అందులో మంచిగా కలపడం. ముందైతే ఒక గిన్నెలో కలిపేసుకుంటానండి. మనం వేసుకునే ప్రొడక్ట్స్ ఇదన్నీని మనం వేసుకున్నవన్నీ ఒక గిన్నెలో అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటేనండి ఇప్పుడు మనం మెంతులు కూడానండి ఎండలో పెట్టానండి. మంచిగా పావు కిలో తిప్పించి కానీ 2 గుప్పులు వేసుకుంటే సరిపోతుందండి. మెంతులు చాలా టేస్ట్ ఉంటాయండి అందులో. ఇగోండి ఆ పల్లీలో పావు కిలో తెప్పించానండి. పల్లీలు కాదండి, ఎల్లుల్లిపాయలండి. పల్లీలు అంటున్నాను, వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు ఒక పావు కిలో తెప్పించి ఎండబెట్టేసి అవి మంచిగా రెబ్బలు అయితే తీసుకోవాలండి. అంటే పై తొక్క తీయకూడదండి, అయ్యే తీసుకోవాలి. ఓకేనండి. అలా తీసుకున్నాండి. అవన్నీ కలిపేసుకుని అయితే ఆ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు ఉన్నాయి చూడండి, ఆయిల్ పెట్టాను ముక్కలకి. ముక్కలు కూడా మంచిగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో కారపొడి వేసుకునండి మనం కలిపేసుకుందామండి. ఓకేనండి. నేనైతే చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా అయితే పెడుతున్నాను. చూస్తే ఆవకాయ మీరు కూడా ఇలాగే నేను చెప్పిన కొలతలతో పెడితే ఇంకా ఆవకాయ అంటారా, ఇంకా ఆంధ్ర వెళ్ళవలసిన అవసరం లేదండి. ఇంకా తెలంగాణలోనే ఇంత మంచి ఆవకాయ అనేది దొరుకుతుందండి. మీకు అర్థమైందండి. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి వేయమండి, ఎందుకంటే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ చట్నీలు అయితే మాకు అంత ఇష్టం ఉండదండి, అందుకే మేము వేయమండి. అసలు ఆవకాయ అంటేనే ఇలా పెట్టుకుంటారండి, అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేయరండి. ఇప్పుడే మధ్య రకంగా వచ్చినాయి కాబట్టి అలా వేస్తున్నారు అవన్నీ. అసలు ఆవకాయ అంటేనే వేడి, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా వేడి కదండి. ఇంకోండి ఇలాగా శుభ్రంగా మంచిగానండి ముక్కలో కలుపుకుంటూ ఉండాలండి. ప్రతి ముక్క తడి పొడిగా కొంచెం ఆయిల్ వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఎంత చక్కగా కలుపుతున్నానో మీరు కూడా అంతే చక్కగా కలుపుకోవాలండి. ఎంత నీట్గా కలుపుకుంటే అంత కలుస్తుందండి మనకి. ఆవు పిండి, కారం, ఉప్పు ఆల్రెడీ నేను బయట కలిపిస్తాను కదండి. వాటిని ఈ పొడేసి ముక్కలకు బాగా పట్టించాలండి. మనం ఇలా 2 కేజీలు తీసుకున్నాం తర్వాత 4 కేజీలు తీసుకొచ్చి 4 కేజీలు 6 కేజీలు అదే లెక్కల మీద మనం ఇవే లెక్కల మీద అయితే తీసుకోవచ్చండి. ఓకేనండి. ఇలాగా మనం ఆవకాయ అనేది ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకునండి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుందామండి. ఒక డబ్బాలో నీట్గా అది ప్లాస్టిక్ డబ్బాలు అన్న పెట్టుకోవచ్చు, జాడీలు అన్న పెట్టుకోవచ్చు, సీసాలు అన్న గాజు సీసాలు అన్న పెట్టుకోవచ్చండి. మన పూర్వీకులు అయితే జాడీలో పెట్టుకున్నారండి, ఇంచక్క ఉండేవండి. వాళ్ళు తీసి పెట్టే వరకు మనం తినేవాళ్ళం కాదండి. ఇప్పుడు మన పిల్లలు అలా కాదు కదండి, మనం పెట్టే వరకు ఎక్కడ ఉంటారండి. మనం లేకపోతే జాడీ బదులు కొట్టి పాడేస్తారు. అందుకేనండి ప్లాస్టిక్ డబ్బాలో ఎడతో నయమండి. వాళ్ళు తీసుకున్నా ఇంకా తీసేసుకుంటారు, మనకి లేకపోయినా ఒకవేళ చట్నీ రెడీగా లేకపోతే తీసుకుని తినేస్తారు. అందుకే ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతున్నాం. చూడండి డబ్బాలు అయితే కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకున్నానండి. వేసుకుని పెట్టుకుని ఇంకోండి ఇప్పుడు మనకి ఇదండి అందరూనండి 3 డేస్కి అయితే కలుపుతారండి. 3 డేస్ కలపకూడదండి, ఎక్కువ 5 డేస్ ఉంచితేనండి దాంట్లో ఉన్న పులుపు అన్నీ దిగుతాయండి. అందుకే నేనైతేనండి 5 డేస్ వరకు నండి తీయనండి మూత. శుభ్రం ఇలా కలిపేసండి ఒక దేవుడి గదిలో అయితే పక్కన పెట్టుకుంటానండి. ఎవరు చీపురు అది తగలేని చోట, ముట్టుకోలేని చోట. మనం ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళలో నీట్గా ఉంచుకోవాలండి. మన పెద్దవాళ్ళప్పుడు చూడండి ఒక దేవుడి గది అంటూ ఉండేదండి. అన్ని నిల్వ వస్తువులన్నీ ఆ దేవుడి గదిలోనే పెట్టుకునేవారు. పప్పులు, ఉప్పులు, నూనెలు, పచ్చళ్ళు అన్నీ అందులో పెట్టుకుని తాళం వేసుకుని వెళ్ళేవారు. ఎలా పడితే అలా తీయకుండానే శుభ్రం మార్నింగ్ స్నానం చేసి ఆ పచ్చళ్ళు అవి తీసి మళ్ళీ దాని మీద క్లాత్ వేసి కట్టడం అలాంటివన్నీ ఉండి మూలంగా పచ్చళ్ళు అనేది పాడవేవి కాదు, టేస్టీగా ఉండి ఎప్పుడు కూడా కొత్త ఆవకాయలాగే ఉంటుంది సంవత్సరం వచ్చేదాకా. ఇప్పుడు అలా ఉండలేదు కదండి, ఎప్పుడు పడితే అప్పుడే తీసుకున్నారు, అప్పుడు పడితే అప్పుడే తింటున్నారు. అదండి. ఇగో నేనైతేనండి మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి ఈ ఆవకాయ. మళ్ళీ డౌట్ వచ్చిందండి, మా అమ్మగారు ఫోన్ ఎత్తట్లేదు. ఇలాగ మా పెద్దమ్మ గారికి చేశాను. మా పెద్దమ్మ గారు అయితే కూడా మంచిగా చాలా బాగా చేస్తారు. మా పెద్దమ్మ గారు కూడా అంతే టేస్ట్గా మా పెద్దమ్మ గారిని అడిగి నేను కూడా ఇలాగ పెట్టాను. ఇదే ఫస్ట్ టైం అండి ఎడతాం, ఎప్పుడు అమ్మ పెడుతుంది, నేను కూడా ఒకసారి ట్రై చేయాలని. రేపు మళ్ళీ నేను మా అమ్మాయికి పెట్టాలి కదా, ఎప్పుడు అమ్మ దగ్గర నేను తెచ్చుకుంటా, నేను మా అమ్మాయికి పెట్టాలి కదా, అందుకని నేను కూడా నేర్చుకుంటున్నానండి. ఒకసారి ఎలా ఉంటుందని
ఒక 2 కేజీల ముక్కలు అయితే పెడుతున్నానండి. చూడండి, ఇలా అయితేనండి మంచిగా కలిపేసి మనం గిన్నెలో ఇలాగ తడి పొడి మీద పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాక 5 రోజులకి అయితేనండి మనము డబ్బా అనేది ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు దాకా మనకి టేస్ట్గా దీంట్లో ఉన్న పులుపు ఉంటుంది కదండి, ఆ రసం అనేది దిగుతుందండి చట్నీకి. ఓకేనండి. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు 5 రోజులు అయ్యిందండి. నేనైతేనండి ఆవకాయ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి 5 రోజులకి పచ్చడి అయితే ఇలా తయారయ్యిందండి. ఇప్పుడు నేను శుభ్రంగా స్నానం చేసి అయితేనండి ముందు పచ్చడి కలుపుతున్నాను. ఎందుకంటే మనం ఎలా ఉంటే అలా కలపకూడదండి, పచ్చడి అనేది పాడవుతుంది. శుభ్రంగా చేతులు అవి తుడుచుకుని ఆరబెట్టుకుని ఇప్పుడు చట్నీ అయితే కలుపుతున్నాను. చూసేయండి, చూడండి ఊట అయితే మంచిగా దిగింది. చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా కలర్ అయితే మంచిగా వచ్చింది కదండి. ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు మెంతులు అన్నీ అయితే బాగా గట్టిగా సరిపోయిందండి. టేస్ట్ కూడా ముక్క కూడా చాలా గట్టిగానే ఉందండి. ఇంకానే మనం ఇప్పుడైతేనండి ఆయిల్ అయితే వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. మనం ఆయిల్ మంచిగా వేసుకుని కలుపుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎలా ఉంది పచ్చడి, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదండి. ఇది రంగు రుచి కూడా తెలిసిపోతుందండి మీరు ఆల్రెడీ చూస్తేనే. ఇలాగ మంచి కలుపుకుంటే పచ్చడి అనేది మనకి నీట్గా సంవత్సరం అయినా ఇలా కొత్త పచ్చడిలాగే ఉంటుందండి. నాకైతే చాలా బాగా, మా ఆయన గారికి వెళ్తే చాలా టేస్టీగా ఉందన్నారు. మీ అమ్మకన్నా నువ్వే బాగా పెట్టావన్నారండి. ప్రతి సంవత్సరం మా అమ్మగారు పెట్టేదే తింటారు, ఈ సంవత్సరం నేను పెట్టానో లేదో చాలా బాగుందన్నారు. చూసారా, మరి అలా ఉంటుంది ఏదైనా సరే. పాపం ఇన్ని సంవత్సరాలు మా అమ్మగారు పెట్టుకుని వచ్చేది, ఈ సంవత్సరం నేను పడితేనే నాది గొప్ప కింద చెప్తున్నారు. ఫ్రీగా వచ్చిన పచ్చడి కంటే మన డబ్బులతో కొనుక్కుని పెట్టుకునేది ఎలాగ టేస్టీగా ఉంటుంది కదండి. అమ్మ అయితే ఫ్రీగా ఇస్తుంది. ఇదంతా పెట్టుబడి అయితే ఇప్పుడు ఈయనే పెట్టారు కాబట్టి టేస్టీగా అనిపిస్తుందేమో అనుకుంటానండి నేను. చూసారా, పచ్చడి అయితే చాలా మంచిగా ఉంది. నోరు ఊరుతుంది కదండి మీకు కూడా, చూసే వాళ్ళకి ఎంత టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా ఆయిల్ పడుతుంది. నేనైతేనండి నాకు ఒక ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందండి, ఆల్రెడీ తెమ్మన్నాను, ఇంకా తేలేదండి. తర్వాత అంటే పైనుంచి పోసి ఒక గరిటెచ్చి తిప్పుతానండి. ఉన్న మట్టుకైతే ఆయిల్ వేసేసానండి. ఒక ప్యాకెట్ పడలేదు, 2 కిలోలు పడుతుందండి. 1 కిలో 460 రూపాయలండి. 2 కిలోలు అయితే చూడండి ఎంత అయిందో, 920 రూపాయలు. నాకు సరిపోలేదండి, ఇంకో కిలో తెమ్మన్నానండి. అయినా సాయంత్రం పట్టుకొస్తారు. ఇంక సాయంత్రం అయితే వేసి గరిటేసి తిప్పుతానండి. ఓకేనండి. ఇంక పచ్చడి కలిపానో లేదో సరే అండి. ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, వేడి అన్నం తెచ్చండి, గిన్నెలు అయితే పోసేసారండి. చూడండి మొత్తం కలుపుతున్నాను. పిల్లలందరూ నోరు ఊరుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకి పెట్టాలి కదండి మనం. చూడండి చాలా టేస్టీగా అనిపించింది. కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఆవపిండి చాలా టేస్టీగా, దేనికి దానికే టేస్ట్ అనేది తెలుస్తుందండి. నేను కూడా ఎగ్జాక్ట్గా ఇంతవరకు కుదురుతుంది అనుకోలేదండి పచ్చడి. ఇదిగోండి వీళ్ళైతే మొదలుపెట్టారు పిల్లలు. అబ్బా, మీరు వీడియో చూసి నోరు అయితే ఊరితించుకునేలా ఉంటుందండి, అంత టేస్టీగా ఉంది మా పచ్చడి. మీరు ఒక లైక్ అయితే కొట్టండి పచ్చడికి, కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉన్నదో. ఓకేనండి, బాయ్ అండి.